చేసినప్పుడే పాల వేస్తుడు ఓదంగమయ్యా రామ 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 గర్భవాసమెత్తుతున్నది పిల్ల బాల బ్రహ్మరామదేవి పేరు పెట్టిండు పోతుంటే పోతుంటే రేపల్ల వాడ లోపల మాద స్వామి దగ్గర గర్భవాసం అందేసి చెప్పిన మెడిసిన్లు భగ్నమయమైండు. శంకరుడు ఏమి చేస్తున్నాడు మనకు గంగిట పరమేసి ఏమంటున్నాడు సిద్ధమ్మ గర్భాన రేపల్లెవాడలో ఉంటాలని చెప్పి మరి ఇద్దరు ఒకటే గడియలు ఉంటాలని చెప్పి జీవరాజు పెట్టితో మరి అంగిట పని కొట్టిండు దగ్గర పెట్టి భగ్నమాయమైపోతున్నాడు దేవుడు జగవయ్య సిద్ధమ్మ కళ్ళు వేసి చూసిన కదా ఏమైనా ముందట ఎవరు లేకపోయిండు ఏమిరా పరమాత్ముడు వచ్చి నాకు పరమేసిపోయిండు అనుకోని మరి అమ్మవారి భూపాల సిద్ధమ్మకు ఏం జరుగుతున్నది ఎర్రనాడిన వారికి ఏమో 9 గడియలంట ఎర్రనాడిన వారికి 9 నెలలంట మరి అమ్మవారి భూపాల సిద్ధమ్మ బయటికి వెళ్ళి బాగా కలియడలో ఇల్లు కొట్టాలి కదా అక్కడ గర్భవాసం మందు పిండలు ఏర్పడుతున్నది కదా రామయ్య Hey,
ఏమైంది ఇప్పుడు? జంగమాయ దగ్గరికి పోయింది. జంగమాయ దగ్గరికి పోయింది అన్న. నీకు నచ్చి ముందే జంగమాయ దానికి పోయింది. జంగమాయతో ఏం పెట్టించుకున్నదేమో. బుచ్చం బుచ్చం ఎత్తుకుని బుచ్చం బుచ్చం ఏంటి? బుచ్చం బుచ్చం ఉద్యము భిక్షం పెట్టడానికే పోయి ఉద్యము ఏమాసోలే ఈ లక్ష్మీదేవి అయ్యానేగో అట్లా కాదు. అట్లా కాదే బుచ్చమేమో ఆయన పెట్టింది. మన కడుపులో దూడు ఎట్లా అయిందో. జంగమం కావాలి కంపెనీ కొట్టాను కదా పెద్ద మనుషులు తనవుతే తప్పు నానిందా ఇలా ఏడా ఇలా బాలపల్లి కాదా బాలపల్లి కాదు బాద్రంపల్లి ఐదు కాదు అత్తమ్మా అత్తమ్మా ఎక్కడెక్కడో అవుతుంది కోడన్లారా ఏమైందమ్మా అయ్యమ్మో కోడళ్ళు ఓయమ్మో బిడ్డలు అమ్మ కడుపులు వచ్చి అయ్యా కాళ్ళు మంచుకున్నప్పుడు ఏమో కోడలు యాత్రాలు ఆగే దుర్గా చెప్పు మంచుకున్నప్పుడు ఏమో కోడలు యాత్రాలు ఆ చిన్న లంచ పెద్ద లంచ దుర్గా సంచ అంటది ఇప్పుడు జర్ర కడుపులు వచ్చాడు భయమ్మో బిడ్డ ఇవేనా తనవి అమ్మో గుద్దబట్ట చూపించుకున్నాక పెట్టుకున్నట్టు అలవాటు అట్లా మాట్లాడుతున్నదేమే అవు మరి అది ఆ పెద్దది నువ్వు ప్రేమతో తెచ్చుకున్నావు కదా పిల్ల కదా ఇప్పుడేమో మన అత్త ముఖం నిగనిగ ఉండే ఇప్పుడేమో జారిపోయింది కడుపు నిగనిగ ఇది ఏర్పడుతున్నదే తల్లునా నువ్వు మేనకోడలు కాబట్టి నువ్వు మనకు లత్తమ్మో లత్తమ్మ కోడన్లారా జంగం ఆయనకు వచ్చిందో జంగం ఆయనకు వస్తే భిక్షం పెట్టడానికి పోయినా భిక్షం పెట్టడానికి పోయినప్పుడే నేను ఏమన్నాడు జంగమయ్య నేను ఉన్నప్పుడు దగ్గర వస్తుంటే నాకు రామచంద్ర వచ్చింది ఆ పంట పండు మనకు నా పండుగ పడ్డది ఆ పండు ఎవరికి ఇవ్వాలనిపించలేదు నీకు ఇస్తామనిపించిందని చెప్పి జంగం ఆయన నాకు పండు ఇచ్చింది ఆ పండు ఇచ్చింది ఎదుర్కొన్నది నాకు ఈ విధంగా ఎందుకు బిడ్డలారు మనకి ఇచ్చినట్టు మనం పోయినాం కదా 7 మంది పోయినాము దానికి పెద్దదానికన్నా ఇస్తే అయిపోతుంది నువ్వు కూడా కల్పించదోడ్డాయి నీకు ఇచ్చిన కదా ఏమవుతుండే కదా సరే కానీ మీ మాట ఎంత సిరికి కానీ జరా ఈ బాధపల్లిలో మంత్రసారి మంగమ్మయ్య నన్ను మనము నిన్న వచ్చినాము దొరుకుతనే లేదు మంత్రస్థానం బాగానే దొరుకుతలేదు మాకు ఇన్ని రోజుల కోలే ఇంట్లో ఉంచినావు ఇప్పుడు గేట్ దాటి నీళ్ళు ఉండదు కోలే ఇప్పుడు పోయి ఊళ్ళో తిరిగిన పాటు ఎవరన్నా చెప్తారే ఇట్లా పెద్ద మనుషులు ఎవరన్నా ఎందుకు బయటికి వెళ్ళి ఎందుకోసం చెప్పి ఒక కథ కూడా 7 మంది బయటికి వెళ్ళి అరే బాగా ఏమో భూపాల చూద్దామా కొడాలం కానీ నీ భార్య భార్య పాలు ఇప్పుడు గడ్డకు తోలిచ్చిన నీ భార్య అన్న భార్య అంటే భార్య ఆర్యాలో మొగన్ రూపంగా ఉన్నది మొత్తం ముసలోడా తెలుసలే మొగలు తెలుసలే గుర్రెడికాయలు గుద్దవాలి ఆయనవేమో అక్కడ మనసు చిల్లర మాటలు అవుతున్నది ఎందుకు మనసు అంతా చిల్లర మాటలు అవుతుంది ఆటలు దిగలేదు ఏమైంది అయ్యో వచ్చిర్రు ఎవరు వచ్చి అయ్యో ఎవరో వచ్చి నేను రమ్మంటున్నారు ఎందుకో అడగలేవా ఎక్కించుకోపోతారంట ఓహో బండి మీద బండి ఎక్కిందంట రమ్మంటున్నారంట ఎవరో ఏమో ఏమన్నా పేరు వస్తలేదే ఎక్కువ కోటాలు లాగట్రా ఎలక్షన్ల కోటాలు ఎక్కువ ఎలక్షన్ల కోటాలు రా ఈ ఇద్దరు ముగ్గురు తాగిర్రా నెత్తులు కూడా పాడాలు కూడా నేను అట్లా చేస్తానే మంచి నువ్వు ఏం బాధపడ ఏమో మరి ఎందుకంటే ముందే కళ్ళు కానీ రావు నీకు అంటే చూసి తాగమంటున్నా అందుకే చూసి తాగుతా అమ్మా ఎవరు బిడ్డ మీరు ఎవరు మేము భూపాల సిద్ధం కోడలమ్మమ్మ ఏమైంది తీసేస్తారండి
ముసల్దానా ఆ. మా కాదు ఆ. మా అత్తమ్మ కాన్నా నేను తీసుకెళ్తున్నా. ఓ బిడ్డ ఇంకా బాధపడి బస్ రాలేదు. అరే బాలపల్లి బస్సు కాదు మా అత్తమ్మకు నిండ చెరువు గండిదే కాలం వచ్చిందంట తప్ప ఎవరుకున్నామాది బస్ ఎక్కాలంటే అనుకోవాలి బిడ్డ. ముసల్దాకి చెవిలిందావా చెవిలిందావా ఓ ముసల్దానా మా అత్తమ్మకి ఇట్లా అయిందట ఏమైంది బిడ్డ? మా అత్తమ్మకు ఓన్లే కూర శాట దుడిపే కాలం వచ్చిందంట ఆటోలా? నీకు చెవిలిందావా నీకు చెవిలిందావా ఏమైంది బిడ్డ? ఓ, మా అమ్మకి వెంకటేశ్వర చెప్తున్నావు. చిట్టగా చెప్పు నీకు చెవిలిందావా అన్న ఇప్పుడు చెప్పు బిడ్డ, నాకు సరిగ్గా ఓ మా అత్తమ్మకు నిన్న చెరువు గంటిదే కాలం వచ్చిందంట నిన్ను తోలుకొని రమ్మాల ఏ సంతులారా? ఎందుకమ్మా మీ అత్త ఎన్ని ఏళ్ళు ఉన్నది? మీరు ఎన్ని ఏళ్ళు మా ఉన్నది? అత్తమ్మ 60 ఏళ్ళు ఉన్నది మరి 60 ఏళ్ళకు అవుతారా ఎవరన్నా? అవుతారు దేవుడు వరమిస్తే కూడా అవుతారు మరి మీ కార్యాలయమే మరి? మాకు మా అందరూ లేడు మా దేవుడు మా అందరూ లేడు మీ వాళ్ళు లేరా సరిగ్గా? ఉన్నారు పోతారు కానీ అక్కడ పోతారు అంగళ్ళు అంగలు పోతారు, అంగలు పోతారు సిక్కని. పోతా ఆ నీళ్ళు వస్తుండేళ్ళు అది పోయే భూపాల సిద్ధమ్మకు 2 ఏళ్ళ గంటలు అమ్మ బిడ్డు. భూపాల సిద్ధమ్మ అంటే చాలా పేరుగల మనిషి. గాడి దూరవారం చేయమంటున్నారా మీరు అమ్మంటుంది ఓ బిడ్డ ఇప్పుడే వస్తా. ఓ బిడ్డలారా, నిన్ను వచ్చిన ఆగట్టు పోకపోతే ఆ గుడ్డడు కళ్ళు తెచ్చిన గుడాలు తెచ్చిన అవి మీద అడగకపోతున్నా. ఎందుకు ఓ బండి మీద బండి ఎక్కిందంట అక్కడ పోతున్నా. నువ్వేం చేస్తావే అయ్యో నిన్ను పోయిందికి పోయినట్టు పోయేస్తా. ఏయ్, ఏమ్రా? కాదే అమ్మా ఇగో నీ బాంచన అయితే కానీ ఈయన ముందే సరికాలం ఉన్న దూరం ఉండాలి. కాదు నీ బాంచన అయితే నీకు అన్ను నువ్వు మొక్కుంటావు. ఏమైంది చెప్పు. నీకు ఎప్పటికీ దువ్వుడే ఉంటది. యోగిరా ఆ భూపాల సిద్ధమ్మకు కాంపిటేషన్ పోయి ఇక నీకు ఎప్పటికీ ఇదే. అందుకే ముసలోడా, అందుకే కాదు కేసులు దగ్గరకు వచ్చినాయిరా. ఊకే ఓటర్ రాగాక టోటల్ రాగరా అన్న. వాడి కోసకి వాడిని అనుకోవక్కడ అవసరమా అయ్యే అయ్యో నువ్వు తెచ్చినావు, నేను ఆడ ఈడ తిప్పల వాడి ఆలోచనలో తెస్తున్నాను. ఉన్నాయి కదా అనుకోవడం. అది కట్టికే ఉండాలి అయ్యో పొద్దు పోతుంది ఆగిపోతుంది. డబ్బులు రామ 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 దాసులారా, వచ్చినారు. వచ్చినాం ఉన్న కొద్దిగా. వచ్చినాం నిన్న ఉన్నది. అది తీసుకురా పో ఏంటిది? ఆ? ఏంటిది? ఉన్న గురికి నాకు తెచ్చిపెట్టిరా. వంటాందాం తెచ్చిపెట్టినా? వంట పట్టుకొచ్చగలవా ఆయన తీసుకొచ్చింది రాత్రి పట్టు పెట్టాను. అన్న తెచ్చిపెట్టినే. చచ్చిపోయినావా ఆ. ఎందుకంటున్నావు ఎందుకంటున్నావు ఎందుకే ఇట్లా చిక్కనీళ్ళు అతి తల్లి పొట్టు మీద వేసామనుకో తీగలు పడాయనుకో మగ పిల్లగాడు దారాలు పడాయనుకో ఆడి పిల్ల బాగుంది ఇవ్వడం బాగుంది ఈ అమ్మ ఈ గ్లూకోజ్ గా పెడవరు అదే అమ్మా
ఎంత బండ్లు కొట్టుకొని మరి 17 రోజుల్లో వస్తున్నారు ఆ 17 రోజుల్లోకి వస్తుంటే మరి ఎక్కడ ఎద్ద బండ్లు కొట్టిందో మరి ఇంటెంట్గా కళ్ళంలో కొట్టిండ్రు ఆ కళ్ళంలో కొట్టి ఎద్ద నిడిచిండ్రు ఆ ఎద్ద నిడిచి పక్కన బయటికి కట్టేస్తుంటే మరి ఇంటి లోపల పిల్లలు ఎప్పుడు వస్తున్నాయి అరే నేను ఇంటికి వెళ్ళి పిల్లలు తప్పని వస్తున్నా పిల్లలు తప్పరా నీకు అనుమానం కూడా వస్తుంది పిల్లలు తప్పరా అంటే పిల్లలు మరదలా ఏమో మరదలు మా భోజనం మంచిగా ఉండి అట్లా కాదమ్మా పిల్ల గిట్టుండే ఏం లేదు అట్లేం లేదు మాకు ఏడేళ్ళు దినమైతే ఎండలేదు ముందు లేదు వదిలే ఏముండే ఏం సంగతి ఏమో కానీ నా పెళ్ళానికి అంటే పిల్లల మీద ప్రేమ ఎక్కువ పక్కింటి పిల్లని తెచ్చి వేసుకున్నదేమో పిల్ల మీద ఆడుతుంటే పిల్ల ఏడుస్తున్నది నీకెందుకు అనుమానం పోయినా మీరందరూ అవలగాలేరా అవు మన అమ్మ పెద్ద మనిషి ఉన్నది పచ్చి ఎవరైనా పిల్లని తెచ్చి అమ్మ పెద్ద మనిషి పట్టుకొని బట్టలు ఉక్కి బాధల కోసం దోమేసి వస్తా అని చెప్పి వేసిపోయింది అట్లా గిట్ట కావచ్చు మరి అప్పుడు అనుమానం పడతారా పోయి అనుకుంటే ఇంతలే నీకేసుకుంటాం కరెక్ట్ వాళ్ళ ఎవరు సత్యమ్మ ఎవరు అన్న నేనే వచ్చిన అయ్యాకాడు వచ్చినా 5-6 వీకులు ఏమైంది వచ్చినా ఏమైంది వస్తే ఉంటది ఏమైంది అట్లా ఎలా ఏం వచ్చినావు కదా కొండపైన
బెల్లం కుడుకలు నగలు అమ్ముడు పోలేవు. ఆ కూరగాయలు పచ్చకూరలు పాలకూరలు అన్ని వస్తున్నాయి బయటికి వెళ్ళి అమ్ముడు పోలేవు. ఏం చేయలేము కానీ ఈ పుషమాసం నెల మరి అన్ని ఏడి అన్నీ ఉంటాయి. ఏమైనా ఇంటికాడ ఉంటారు కానీ బయట కుడుతారయ్యా. అట్లా కాదు కానీ ఏం చేయలేము కానీ ఏమైంది అన్న ముద్దని దత్త ముదిరినేమో అన్న ఏమో తెచ్చిన పండు పెడతావేమో అనుకున్నా కానీ ఇక వచ్చినావు అయ్యింది ఇంట్లో. ఏంటి మనం ఏం చూడము అయ్యింది ఇంట్లో అంటున్నా. ఏంటి అయింది అన్న మనం ఎవరము? మనం బంజోళం. ఓ లంజోళ్ళం అయినా. కొడతా కొడతా అంటాడు కరాడు ఏమే 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 ఏమేనని మీరు ఉంటావు. ఏమైంది అన్న ఏమైంది అన్న అమ్మ చేసుకొస్తున్నా ఉద్దారకము ఈ పాకమలేడా కొడతాడు. ఇక చెప్తాడు ఇక ఈయన ఈయన ఈ మూతాలు ఈయనే మళ్ళీ లోపలికి పోతే ఏమే తాగ. ఏమైంది అమ్మ చేసుకొస్తున్నది అంటున్నా. ఆయన ఏం చేసింది ఉద్దారకం చేసుకొస్తున్నాడు ఏమిటి అన్న బల్లనగా అన్నది. బలం అన్నది మా అమ్మ పెద్ద మంది బలం అంటాయి ఎట్లా దుమ్మ లాంటి మరి పలుకుతుంది సంగమూడికి అలవాటు అయింది సోడియా. మీ అమ్మ లేపియకు. ఓ బావా మీ అమ్మని అడుగుకో. నువ్వు చేతులు పెట్టగా ఘోషించిపోతుందేమే ఈడగా నా దిక్కునేది కదా మీ అమ్మ దగ్గర పోయి దిక్కపో. ఏమైంది అమ్మ పోయి అడుగు. అమ్మను పోయి అడగమంటావు సమరే అమ్మ రామ 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 దగ్గరికి పోయిన మరి కన్నా తల్లి దగ్గరికి పోయినప్పుడు మరి పిల్లలు చూసినప్పుడు మరి 7 మంది బల్జులు కలిసి ఏమంటా ఉన్నా ఈ పిల్లవరే ఈ పిల్ల వింటారు వింటారు కొడుకులు కొడుకులారా. తొట్టలు కదా వంటలు కదా కొడుకులు వచ్చారు. మరి ఎక్కడ కొడుకులు మరి భార్యలతోటి శటవాదం పెట్టుకొని భూపాల సిద్ధమ్మ దగ్గరికి వచ్చిన కల్లా పసిపిల్ల ఉన్నది. అమ్మాయి పిల్ల ఇక్కడ పిల్ల అన్నట్టే మరి భూపాల సిద్ధమ్మ ఏమంటున్నది చూడు. అయ్యో నా కొడుకులు రండి రండి కొడుకులు రండి కొడుకులు తప్పు ఏమీ చెయ్యలే తప్పు ఏమీ చెయ్యలే తప్పు ఏమీ చెయ్యలే తప్పు ఏమీ చెయ్యలే ఎక్కడోడో రంగముడు ఎక్కడోడో రంగముడు పండంట ఇచ్చరా పండంట ఇచ్చరా బలముడి గటరా బలముడి గటరా బలముడి గటరా తప్పు ఏమీ చెయ్యలే తప్పు ఏమీ చెయ్యలే సాచారగండరా 7 మంది చూడరా 7 మంది చూడరా చెల్లరాడా ఉట్టెరా చెల్లరాడా ఉట్టెరా గౌరి నోము ఉట్టెరా గౌరి నోము ఉట్టెరా కడప గడగానికెరా కడప గడగానికెరా ఆడేలా ఉట్టెరా ఆడవిల్లా ఉట్టెరా ఆడవిల్లా ఉట్టెరా అయ్యయ్యో నా కొడుకులు అయ్యయ్యో నా కొడుకులు తప్పు ఏమీ చెయ్యలే తప్పు ఏమీ చెయ్యలే తప్పు ఏమీ చెయ్యలే తప్పు ఏమీ చెయ్యలే వింటరురా కొడుకులు వింటరురా కొడుకులు కొడుకులారా ఎక్కడోడు రంగముడు మగడ పండు అక్కడ భిక్షాం గంట వచ్చిండు. భిక్షం పెట్టడానికి పోతే నాకు పండంట ఇచ్చి పలమూడి కట్టిపోయిండు కొడుకు కొడుకులారా. ఊరు బయటికి పోయి మరి ఒంటి మేడ 4 గట్టి అటువంటి చెట్టు ప్రధానైనా వచ్చిన ఒకవేళ ఈ సత్యాల బాల మరి సత్యాలు పెరగాలంటే అంటే ఉన్నా రామ రామ
ఏమిరా ఈ పల్లెలకు బంగారం అంటే నిత్యపడిగా పెండని వారి వెళ్తున్నారు ఈ ప్రకారం కల్లప్పుడు మరి ఏమిరా అటువంటి సేవాతంగమై మరి అరిచేతి తీసి జాతి చేసి నువ్వు గిరగిర నింపినప్పుడే ఎంత మట్టి తీసి 2 సర్వదేవాలు తయారు చేసిన మరి అటువంటి కొన్ని తమ మీద మరి పొన్నవారి వృక్షం పుట్టించిన కింది కొంగిరు పిడిగడు విషయం అంతరించి ఎప్పుడైతే మరి కొన్ని వృక్షాలు కొట్టినప్పుడు మరి దేని తెచ్చి అయినా అటువంటి గంట వేరు పక్షులకు ఏమన్నా చెప్తున్నాడు గంట వేరు పక్షులారా పిల్లలేమో ఎప్పుడైతే ఏడుతుందో ఏడ్చే భీమనానే నీరు వాళ్ళ తేన పుట్టిన ఒడవాలి ఒక పొట్టేమో నా మీద పడితే ఒక పొట్టేమో మాన పడితే ఒక పొట్టేమో పొట్ట పడుతున్నారు అటువంటి దీనికి దీవనాలు పెట్టినారు ఇక్కడ వెరిగా మరి 6 కిలోమీటర్లు 6 మధ్యాహ్నం దేవరాజు మనురా అయ్యో పోతున్నారు అక్కడ మరి 6 కిలోమీటర్లు దేవాజంగమయ్య కన్నవారు చూసి నా కొడుకు గురించి పిల్ల పుట్టింది మరి నా ఎవరు పోవాలి మరి మళ్ళీ చెక్క ఎవరు చెప్పాలని అటువంటి దేవాజంగమయ్య ఆలోచన చేస్తూ ఉన్నాడే అటువంటి దేవాజంగమయ్య మరి ఎంతనే దేవుడు ఎందుకు పిలిచావు ఆయన ఉడక ఇక్కడ మాతమైన ప్రజలు కావాలని పట్టలేరు ఉడక ఇక్కడ నాన్న మాట మన యజ్ఞంగా మచ్చనవడం కొండపోవాలి ఎక్కడ పుట్టి తీసుకొని మాతమైన ఎల్లమ్మ నోకరావాలి ముందు పోయి మాతమైన జంతువుల వడ్డలో చెప్పని కదమ్మ నా కొడుక ఎప్పుడైనా మరి తండ్రి చెప్పిన మాట శివలాలు వేసుకోవాలి అటువంటి కాదు ఇక్కడ మరి తండ్రి ప్రాధాన్యం వచ్చినాడే ఉన్నాడమ్మా
చెరుకు చీకినందుకు ఇక పొలము దొరికిందన్నది కన్నా చెరుకు తోట మాత్రమే కాంగు పెట్టాలి నింపింది దేవుడే ముందు కొళ్ళు వర మీద పెట్టి పేమంట పేపు తీసిండు శంకర్ పుట్టినందుకు చెరుకు చీకినందుకు కలుపుతా పలికింది కన్నా భూమి తిండిపోతున్నది కన్నవారం చూడుగా తల్లి దుక్కులలో మురుగాలు ఎక్కడ మురుగం వస్తుందని చెప్పి ఏమి ఈ మురుగాన్ని కోసానికి ఈ పంటలని పరిమాలు కట్టియాలంటే ఊరి కాపలంగా ఎల్లమ్మ దగ్గరకు పోతుంది ఎల్లమ్మ ఎక్కడితో మృగం వచ్చింది ముక్కు ముఖం అంతా నీ లెక్కన ఉన్నది వాని తల్లి గంటి పోను మొత్తం పంటలను పాడు చేసి అయ్యో అన్న కాపులారా ఎవడో మృగమూలి వచ్చిండు మా పంటలని పాడు చేసిండు అంటున్నావు ఎందుకని ఏడేళ్ల కాలం నాడు వచ్చిండు వాడి చెవులు చూద్దామా మరి షాట్లోలే ఉన్నాయి అంటున్నారు మరి ముక్కు చూద్దామా తాటి పొద్దులే ఉన్నారు అంటున్నారు చేతులు చూద్దామా చెరుకుతుంటలో ఉన్నారు అంటున్నారు మరి అక్కడ అయ్యో అమ్మవారు ఎల్లమ్మ ఏమంటున్నది వాళ్ళ విధము చూస్తుంటే ఎవరో గారు నా తమ్ముడు గణపతి అనుకుంటున్నది ఎల్లమ్మ ఎల్లమ్మ పంటలు మంచిగా అంటే మీ బిడ్డలు పెళ్లి చేద్దాం అనుకున్నారు మీ కొడుకులు పెళ్లి చేద్దాం అనుకున్నారు ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు మీరు ఇప్పుడు పంట పాడైపోయినందుకు అక్కడ చేతుల పైసలు లేకుండా అయిపోయింది కట్టుకుందామంటే ఇల్లు లేదంటున్నారు కాపులారా ఏమి బాధపడకుంటే మరి అక్కడ మీకు ఇల్లు కట్టిస్తున్నా మీ బిడ్డల పెళ్లి చేస్తున్నా మీ కొడుకుల పెళ్లి చేస్తున్నా ఏ రాజ్యం వేరే రాజ్యం పోదాం అంటున్నారు వేరే రాజ్యం పోకుండా పరాయి రాజ్యం పోకుండా నాకు మాట వస్తున్నది మీరే ఈ రాజ్యంలో ఉండు చెప్పి అమ్మవారి ఎల్లమ్మ కాపులను ఓదార్చింది కాపులకు బుద్ధి చెప్పింది కాపులను బుద్ధి చెప్పి మరి పక్కకు తోలిచ్చింది మరి బిడ్డ సిరియాల గౌరవం మనం పిలుస్తున్నారు గరుడు రామయ్య మా బిడ్డ సిరియాల గౌరమ్మ ఉన్నావమ్మా ఏం చేస్తున్నది సీరియల్ చూస్తున్నా సీరియల్ ఇప్పుడు వచ్చినాయి అప్పుడెక్కడి ఇప్పుడు అమ్మనే మమ్మీ కాదు కచ్చకాలి అంటే ఇంగ్లీష్ లో ఏమో దయ్యం అన్నట్టు అమ్మా ఉందా ఓ అమ్మా నేను అది కచ్చకాల ఆడుతున్నా కచ్చకాల ఆట ఎప్పటికి నీ కచ్చకాల ఆటనే ఉంటది కట్టెపుల్ల ఆటనే ఉంటది కట్టెపుల్ల ఇవన్నీ అట్లా కూర్చొని కచ్చుకు పుచ్చుకుంటా ఎరుకుంటా నీకు నీకు ఎరుకుంటుంది అన్ని ఎరుకుంటాయి ఆటలు నీవు మీ మామ దగ్గర పోయి ఆడుకుందు మీ మేనమామ వచ్చిందంట అడవి లోపల నాకు మాలమామ ఉన్నాడు మాలమామ కాదు మేనమామ నాకు ఎప్పుడన్నా చెప్పినావే ఉన్నాడు మంగళహారతులు తీసుకొని మీ మామని ఏడుకొని ఎదుర్కొని దబ్బకున రాపు డబ్బులు పోదునా అప్పుడు శ్రీయాల గౌరమ్మ నాడు మాతమైన 12 ఏళ్ళ వయసు నాడు మంగళారతి చేతిలో పట్టుకున్నది నాడు మా మామని కోల్పోతానని చెప్పి అగో దేవి ఎట్లా అడుగుతున్నది గురుడు ఎల్లమ్మ అగో అమ్మవారు మంగళని వాళ్ళ చేతిలో పట్టుకున్నది అమ్మవారు ఒంటిగా ఎల్లుతున్నది అమ్మవారు ఎల్లినది ఢిల్లీ చేస్తారా ఛార్జింగ్ లైట్ ఏమో
అంటే ఆయన చూడమను ఏమైంది మామ ఏమైంది మామ జగాలే ఏంది నీవు నేను జ్ఞానగోడలు కానా ఎవరికి నీకు నాకెక్కైతావు మరి ఎవరికి నా మాల మామ నువ్వు నా మాల బాబు బాబా నా మాల బాబు సరే నీకేంది నువ్వెవరు అన్న నువ్వు ఎల్లమ్మ బిడ్డను మా అక్క రేణుక ఎల్లమ్మ బిడ్డవా గోడాలా గౌరమ్మ వచ్చినామంటున్నావు వచ్చినా దొరకవానికి వచ్చావా అన్న రావు రావు మామయ్య మన ఇంటికి పోదాము మామయ్య మన ఇంటికి పోరాకు మామయ్య రావు రావు మనం పోదాం ఏమైనావు అమ్మ లంచ కొడుక కంప మీద వస్తా అమ్మలు చెప్తే పాడతాము అట్లా కాదు వచ్చినావు అన్న అయినా నాంత అయినా అన్న చిన్నగా ఉన్నట్టు అంత పెద్దగా మాట మామ తెచ్చినట్టు ఆ రోజు వస్తుందా హలో నేను మా అమ్మకి చెప్తా కొడుకాను దానికి కొబ్బరి గొల్లి తెచ్చినా అన్న ఓహో చిన్నగా ఉన్నప్పుడు కొబ్బరి కొలి తెచ్చుతుంది దానికి మామ రావు రావు మామయ్య రామయ్య రావు రావు మామయ్య మామయ్య రావు రావు మామయ్య మామయ్య చిన్నగా మెల్లగా రావయ్యో మామయ్య చిన్నగా మెల్లగా రావయ్యో మామయ్య చిన్నగా మెల్లగా రావయ్యో మామయ్య చిన్నగా మెల్లగా రావయ్యో మామయ్య ఏయ్ అది వస్తాలే అది వద్దు కాదు నెమ్మలు అది వస్తే నెమ్మలు అది వచ్చి పెట్టాలి మీ అమ్మ కాకపోతే మీ అయ్యకి చెప్పుకో కానీ ఏమైంది అన్న మరి కాలు దొక్కుతున్నావు నువ్వేమో చిన్న చిన్న నీవేమో కాళ్ళేమో అది వద్దు ఏమో పెద్దగా ఉన్నాయి అట్లా పెట్టి తడి చేస్తున్నా అది వస్తానే ఇంకా బటన్ వస్తే ఇది అజరు నేను 2 అడుగులు వేస్తాను 10 అడుగులు వేస్తాను రావు రావు మామయ్య మామయ్య రావు రావు మామయ్య మామయ్య పట్నం యారా వచ్చిందే మామయ్య గౌని కల్లా చూసిందే ఈ కన్నా గౌని కల్లా చూసిందే ఈ కన్నా వస్తే దొరకపోతాడే ఈ కన్నా లేస్తే లేకపోతుంది ఈ కన్నా బంద్ చేయరా గౌని కల్లా చూసిందే ఈ కన్నా అప్పురి రా గౌరమ్మ బంద్ చేసిరా మీ గౌని ఇది మాదే గౌని ఎన్ని గౌన్లు ఉన్నాయి 4 మూతలు ఉన్నాయి మా గౌని 4 మూటలు ఉన్నాయి బిడ్డ ఇది అద్దాల సగం మంచిగా ఉన్నది కానీ వస్తే దొరకపోతుంది లేస్తే లేపుకోపోతుంది కానీ దీన్ని ఎట్లా చేయాలి నేను వచ్చింది ఎట్లా అజ్జు కదా? పోయింది ఎట్లా తెలవాలి? అవును పరమేశ్వర ఆడోడంగా అసక్తి పచ్చవేరు సౌండ్ పెట్టు ఏం రా ఈ గవిని వస్తే దొరకపోతుంది లేస్తే లేపుకోపోతుంది అని చెప్పి నేను వచ్చింది ఎట్లా తెలవాలి పోయింది ఎట్లా అని చెప్పి ఎడమకాలు ముందర పెట్టిండు ఎడమేగేస్తాను ఓ రామ రామ సంగడి గణపతి రాదు మరక్కడ 4 గవిళ్ళు కూలగొట్టాడు గవిళ్ళు కూలగొట్టినప్పుడే మరక్కడ అమ్మ మరక్కడ పెద్ద గవిని కూలగొట్టడానికి పోయినప్పుడే సంగడి అక్కడ పచ్చవేరే మేనమామను మరక్కడ మట్టి పిల్ల మీద పడుతున్నది హలో. పనికి పోతుంది అయ్యో కొడలా గౌరమ్మ ఈపు మీద కొడుతున్నావు అంటే అయ్యో మేనమామ నీ ఈపు నల్లవే మీద తక్కువ చేయి. పడితే నువ్వు చచ్చిపోతే మాకు ఎవరు దిక్కుండవరు ఎందుకంటే తల్లిదండ్రి చచ్చిన గానీ మేనమామలు ఉండాలంట అందుకే నీ మీద పిల్ల పడితే నువ్వు చచ్చిపోతే మాకు ఎవరు దిక్కు అని చెప్పి నీ మీద పిల్ల పడితే తొలిపిన మామ ఓ మామ అదే చెప్పి అమ్మవారు గౌరమ్మ మరక్కడ తల్లి దగ్గర దొరకపోయింది తల్లి దగ్గర
పచ్చగారు పచ్చగారు బేస్ బయట నిలబడ్డాడు. బయట నిలబడ్డప్పుడే అమ్మవారి ఎల్లమ్మ ఏమంటుంది, అయ్యో తమ్ముడా గణపతి రాజా కలియేడులో ఇళ్ళకు రా అన్నప్పుడే మరి కాలేజ్ ఎక్కడ గంగాలంలో నీళ్ళు ఉన్నాయి, కాజాయి కడుకోమన్నప్పుడే గంగాలంలో నీళ్ళు నా కాజాయి దానబోదు మరి పాయన్న చెరువన్న ఉంటే నేను దానం చేసి వస్తానని చెప్పి అక్కడ గణపతి రాజు అన్నప్పుడే అక్కడ నందులమ్మ నల్ల చెరువు ఉన్నది, అవతారంలోనే బావి ఉన్నది. ఆ బావి లోపలన్నా చెరువు లోపలన్నా దానం చేసి రాపన్నప్పుడే ఆ బావి కాడికి పోయిండు, చెరువు కాడికి పోయిండు. ఇప్పుడు చెరువు ఉన్నది, ఆ చెరువు కూలగొట్టిండు. కూలగొట్టి వచ్చిన పనులకు అందరికీ నేను వచ్చింది ఎట్లు తెలవాలి, పోయింది ఎట్లు తెలవాలని చెప్పి ఆ చెరువు కట్టదిగా కొట్టిండు. మరి ఉప్పరులందరికీ పని చెప్తున్నాడు. ఆ చెరువు కింద ఉన్న భూములన్నీ పంట అక్కడ నీళ్లు వాకున్నాయి, పంటలు వంతున్నాయి. ఏమిరా ఎక్కడో దేవుడు వచ్చిండు, మా పంటలు వంతున్నాయి, మాకు నీళ్లు వస్తున్నాయి అని చెప్పి దేవరా గసగడి గణపతికి దీవించి నీవేనాలు పెడుతున్నాడు. అక్కడ బావి కాడికి పోయిండు, బావి లోపల దిగటాల కల్లా మరి అక్కడ రోడ్ గురుబ్రాయికి ఏ విధంగా అవుతుందో గణపతి రాజుకు ఆ విధంగా అవుతున్నది. ఆ బావికి ఏం దీవెనాలు పెడుతున్నాడు. అల్ల కలముంటా పుట్టవంతం ఉన్నది, పెరగవంతం ఉన్నది. ఊరు లోపల నా విగ్రహాలు పెట్టేది ఉన్నది. 3 రోజులల్లా 7 రోజులల్లా 11 రోజులల్లా 5 రోజులల్లా పూజ అక్కడ పూజలు చేసి నన్ను నిమజ్జనం చేయాలని ఆ బావికి దీవెనాలు పెట్టిండు దేవుడు గణపతి. బొట్టులేంటి భోజనం చేయమన్నప్పుడే ఇలా మల్లేశన్న ఇంటికి సున్నం వేసిండు. ఆ మూల గొలంలో సున్నం ఉన్నదేమో పెట్టుకో అన్నప్పుడే ఆ సంగడి గణపతి రాజు మరి మూల గొలంలో పోయిండు, అరిసె పెట్టిండు. మరి అక్కడ సున్నం పెట్టుకుంటున్నాడు. ఆ సున్నం పెట్టుకుంటుంటే ఒక బంధు కంటుతున్నది, ఒక బంధు కంటుతలేదు. ఇప్పటికైనా చూడండి మరి గణపతి రాజుకు ఒక బంధుకేమో నిండా ఉంటది, ఒక బంధుకేమో సగం ఏముంటది. ఆ విధంగా గణపతి రాజు ఏమంటున్నాడు, అక్క ఎల్లమ్మ నీ పొట్టేగింతున్నది, నీ భోజనం ఎంతున్నది అనుకోని అక్క ఎల్లమ్మ అమ్మ అక్క ఎల్లమ్మ ఆ కన్న భోజనాలు పెట్టమన్నప్పుడే మరి దాసి బిడ్డలతోటి అన్న భోజనాలు పెట్టిస్తున్నాడు దేవుడు. అన్న భోజనాలు తిన్న తర్వాత అమ్మవారి ఎల్లమ్మ ఏమంటున్నది, అయ్యో అన్న గణపతి రాజా వచ్చిన పని ఏమున్నా అన్నప్పుడే అయ్యో చెల్లెలా ఎల్లమ్మ మరి అమ్మ ముక్కు పోయి 7 దొంతలు పడదో శివనాగుండంలో పడ్డదో పోయేక దేవతలు తొట్టు పడి ఉన్నారంట. ఎరక చెప్పనీకే ఎరకల కాంబేలు తీసుకొని నిన్ను రమ్మన్నాడు అక్కో ఎల్లమ్మ. అన్నప్పుడే నా తండ్రి చెప్పింది ఎంత, నేను రోజు ఎంత, నా తండ్రికి ఎంత అప్పుడు వచ్చింది అనుకోని అమ్మవారి ఎల్లమ్మ ఏం చేస్తున్నది రామయ్య ముత్తంగుండు ఎక్కినారి ఎల్లమ్మ రే ముని తయారు చేసుకున్నది అమ్మవారి ఎల్లమ్మ. ఏర్పులను బయళ్ళను పంపలను తీసుకున్నాను, పాపలు తీసుకొని నేను ఇప్పుడే అక్కడ పోతానని చెప్పి అమ్మవారి ఎల్లమ్మ పుట్టిన పెట్టుకొని ఎట్లా బయలుదేరుతున్నది.
వస్తున్నదో వచ్చే సమయకాలం మంది ఆకాశానికి గతగతం తుమ్ములు వేస్తున్నది ఏమిరా తుమ్ము చేయబడి నా మీద ఉన్నటువంటి కళ్ళ కలిగి పుట్టవంతం ఉంది పెరగవంతం ఉన్నది ఇప్పుడు నొక్క తోట వరకవంతం ఉన్నది నడిత మానవులు కలిసి చేసిన పూజలు చావులు చేసేది ఉన్నది అటువంటి మనంగా తుమ్ముచ్చి నా మీద పడినటువంటి ఎప్పుడవనంగా నా సత్యం నడవు నా భక్తి నడవదు అని చెప్పి ఎప్పుడవనంగా వేదాలు కచ్చపల్లి కైమంతలు ఇచ్చి దాని మీద కొట్టినప్పుడే ఏంటంటే ఏంటో కొరికిపోయింది ముందు ముందరికి ఎప్పుడైతే కొరికిపోయిందో ఎప్పుడవనంగా బయళ్ళ బండారి పంబల్ల బుర్రన్న దిక్కిర్రు అరే బయళ్ళ బండారి అరే పంబల్ల బుర్రన్న ఏమైందమ్మా నాకేం తెలుసు నువ్వు చెప్పి అన్ని చేసినా ఏం చేసినావురా నువ్వు భూదేవి కట్టమన్నావు భూదేవి కట్టా ఆకాశాన్ని కట్టమన్నావు ఆకాశాన్ని కట్టా నడువులో గుంజి కట్టమన్నావు నడువులో గుంజి కట్టా ఏంది బొడ్రాయి బొడ్రాయి మరి ఇవి కూడా కట్టామ్మా ఒక్కటి కాదు మార్చా చెప్పలేవు నేను చేయలేదు నరువు నాలుగు కట్టలేదు అందరూ మాట్లాడుకుంటుంటారా మాట్లాడుకుంటూ ఉంటారంటే మరి ఏమైందో ఏమో సంగతి తెలియదు అమ్మా ఏమంటున్నావు ఇప్పుడు మరి ఎంతదా నిండ కొరికిపోయింది ఎక్కడ వరకు పోయింది అంటావా అక్కడ దొంగ లోపల ఎవడన్నా దొంగలు మనకంటే మనమే ఎక్కువ అనుకోవచ్చు ఇప్పుడే కానీ మనకంటే ఏ ముందంటే ఎవడన్నా ఉన్నాడేమో అక్కడ సన్నపాలకుండా మీద ఎక్కి సూడిపోయి ఎవడన్నా ఉన్నాడేమో అంటే మనము బలవాటులో అంటే మనకు ఎవడైనా బలవంతుడు ఉంటాడు నేనే తీసుమార్కాడు మనకు తీసుమార్కాడు కూడా ఉంటాడు అమ్మా నీ తెలుగు బాగుంది కానీ అదే మంచిది ఇంత మాట అన్నప్పుడు బయట బండారి బొమ్మల బుర్రన్న గుండెక్కి తూర్పు పరమట 4 వంకల వారు కూర్చున్నట్టు కుందేలు రూపము లేని రూపము అన్నాడు పొడు మూడు ఉన్నాడు సంగమల్ల పోడు అద్దంటే గద్ద కొట్టుకుపోయేటట్టున్నాడు అమ్మా ఓ కూత పెట్టి దూరాన సంగమల్ల పోరడు అద్ద అంటే గద్ద కొట్టుకుపోయేటట్టు అడ్డం జానడు పొడవు మూడడు కూర్చుంటే కుందేలు చెవులు ఎట్లా కొడతాయి సేమ్ అంతే ఉన్నాడు ఆ పోరణ మాయమనే ఉన్నట్టున్నాడమ్మా ఆ పోరని అంటావు పోరడు ఎంతున్నాడో మనం ఎంతున్నాం రా మనం బాగున్నాము ఆ పోరడు తత్తున్నాడు దెబ్బ దెబ్బ వదలడు దెబ్బ చింత చెక్క అంటే ఆడవిల్లు వస్తున్నాడు వాడు చింతతోటి కూర్చున్నట్టున్నాడు వాని అక్కడ పక్క ధర్మ అరే పోరా ఏమో తవ్వలమని ఏమో చింత చేస్తున్నట్టు బిడ్డ చింతతో కూర్చుంటావు అమ్మ చింతతో అడుగుతుంటే అడవిలో వస్తుంది పక్కదారి పండుకోరా ఇంటి తిప్పి కొడితే నువ్వు ఆడదానికి ఆడదానికి సేవ చేయడం ఏమన్నారా ఇంతకు ఆడదానికి సేవ చేయరా అరే ఇప్పుడు చేయడానికి చేస్తావా మరి అదే ఏం కాదు మా అమ్మ వస్తే పక్కదారి పడుకో చింత అడవిలో వస్తుంది పక్కదారి ఈ అమ్మకి ఆయన బిర్యానీ అని అని నీ అమ్మ ఉగాది ముందట చింత చెట్టు ఎక్కి చింతకాయ ఎట్లా రాస్తారా ఇంటి వరకు పట్టుకొని పంగల పల్ల పల్ల కొడితే ఎట్లా రాస్తుంది అంటే మీ అమ్మ బుధాల మీద ఎక్కి నిలబడి కొడితే మీ అమ్మ తుప్పలని రాలిపోవాలి మొగసిన వాళ్ళు అని చెప్తావు అమ్మా అమ్మా ఇక్కడ ఊరా అల్లు మరి ఏమని తెలుసా ఈ అమ్మ చింత అడవిలో వస్తుందా అంటే చింత చెట్టు ఓగాది ముందర తొలాయిట ఎట్టి ముందు పట్టుకొని పంగ ఎక్కి తిరిగి 2 కాళ్ళు పట్టి పల్ల ఎట్లా కొడతారు మీ అమ్మ బుధాల మీద నిలబడి కొట్టే పిల్ల మీద తుప్పు రాకపోరానమ్మా నాకే పగనాను తాటి చెట్టు అంటే అడవిలో అదే పరా అడవిలో వస్తుంది చదివేకుండా ఎండ తల్లి పండుగ పోరా ఏమిరా కుందేలు పిచ్చడానికి మళ్ళీ వస్తున్నావు ఏమైందిరా ఇప్పుడు
తాడి చెట్టు ఆడవిలో మీ అమ్మ గాయనారు మీ అమ్మ పింకము అరే ఉట్టంటుంటదిరా ఉట్టకిస్తుంటది ఏడు తాడి చెట్లు ఎక్కి ఆ ఏడు తాడి చెట్ల మీద సిగరెట్ల కట్టలిస్తాను మీ అమ్మ సిగరెట్ల కట్టలిస్తే మొగసిన వాడు ఉన్నాడని చెప్పు ఓయ్ ఏమని తెలుసా ఆడవిలో వస్తుంది రాజు పక్క జరిగి పడుకోరా ఉట్టంటుందని అన్నాడు అన్న ఉట్ట ఎట్ట చిన్న చిన్న ఎక్కుతుందో నేను గట్ట మీ అమ్మ సిగరెట్ కత్తరిస్తుందో ఉట్ట మీ అమ్మ సిగరెట్ కత్తరిస్తాను మగపిల్లగాడేనారా మనమ్మ పిల్లల దగ్గర బెదిరి మలమాల మరి ఏం చేయాలి వాడు వాడు మగపిల్లగాడు అయితే నేను ఒక మాట చెప్తా వాడు అన్నితో బెదిరడిగా వాడికి మాట జవాబు రాదు వాడు ఎంత మళ్ళీ చూడకుండా పోతాడిగా వాడు మగపిల్లగాడు అయితే ఒడిపొడతో తాడబెట్టాడు వాడికి నెత్తి మీద పెడతామంటే ఎందుకురా మా అమ్మ ఏం చెప్పి తెలుసా ఒకవేళ నాడు మీద మొలుతాడు మూతి మీద మీసం రాతి మీద ఎంటికలు ఉన్న మొగోడం అయితే ఇక వరి పొడుతూ తాడు వెళ్తావారా మీ అమ్మ ఆడిది అయితే రెండు మీద చెక్కిన సింగులు అయితే ఆడిది అయితే మా అమ్మ ఎల మీద కొంచేసిన అయితే ఆడిది అయితే నేను చెప్తాను ఒక విషయం అరే నీ అమ్మ ఒరిపడితో తాడు మీద మాత్రం కదరా నేను ముత్తుపూరు పెట్టుకొని ఇంకేవో దల్లెట్ల నీళ్ళు తీసుకురామని పోరా నీ అమ్మను మా అమ్మ కొంచెం ఎక్కువ ఉన్నావు అమ్మ వాడు ఏమంటున్నాడు మీ అమ్మ ఆడదా గాలి రాని అంటున్నమ్మా అంటున్నా భయపడుతున్నా అమ్మా మీ అమ్మ ఇంత ఆడదా గాలి రా అంటుంది అంటే మా అమ్మ ఆడివేరా నాయన తనకురా దండం పెడతాను సరే కానీ ఏమైనా చీరపూర కట్టినారు రాని ఏమరా గట్ట అంటే ఒక జగజ్జయనామే చీర కట్టింది ఆమె శివాన్న పెద్ద దేవత రాంటి ఏమో కోరుకున్నది నెచ్చున్న ఊర విసుకున్నంత ధమాకు లేదు అన్నమ్మ పడుకున్నా సార్ల మీద అట్లా కదా ఏమని ఏం మాట మాట్లాడుతున్నావురా మా అమ్మ అట్లా కాదురా నీకేం కావాలి చెప్పంటే అట్లా కాదురా ఉరిపడితో తాడు వేంత నేను మొత్తం కానీ పదని పెట్టుకొని ముప్పును పెట్టుకొని జల్లట నిలదమ్మాడమ్మ వాడు ఎందుకంటే నువ్వు అమ్మాయి వాడు అక్కడ ఒట్టుకోవడం తాడవేనికి వస్తుందా రాదు జల్లెట్ల నీళ్ళు వస్తాయా వాడు బెదిరిపోతాడేమంటా చెప్పమని చెప్పి మీరు వారి నువ్వు తోడు కాదు నేనే పోతే అంతటానే దేవత అమ్మవారే దేవత వాడు ఏమంటుంది తెలుసా గట్ట బాలపల్లి లోపల ఎరకల వర్షాలు లేవు సొప్ప కుప్ప లేవు ఎరకల వాటలకి అన్ని పత్తులనే వేసినాం అయిపోయింది అమ్ముతున్నా ఎలకలు దొరకాయి అన్న ఎలకలు కాదు ఎలకల సాని ముందట గండం చెప్తా కష్టకాలం చెప్తా అన్ని వేదాలు చెప్తా కొడుకా చాలా మంచిది ఎక్కలమ్మా మంచి దొరికినా కానీ నేను ఎందుకోసం కూర్చున్నా ఎందుకోసం వచ్చినా నాకు ఏమవుతుందో నాకు చెప్పు అయ్యో బాలుడా నీకు ఎరగ చెప్పాలంటే నేను పుట్టి దించాలంటే ఈ పుట్టి లోపల కానుకలు వేయాలి పుట్టమను కావాలి 5 దంతల గద్దె వేయాలి 5 దంతల గద్దెసి మరకడ ఇంజాపురం పోవాలి ఆవు పిండ కావాలి ఆవు పిండ తోటలు కావాలి ముత్యాలు దంతాలి మునుముగ్గులు వేయాలి పగడాలు దంతాలి పై ముగ్గులు వేయాలి పై ముగ్గులు వేసిన తర్వాత పుట్టి లోపల కానుకలు వేసినట్టు ఉంటే అప్పుడు నీకు ఎరగ చెప్తా బాలుడా ఓ బాలుడా నీ సత్యం ఉంటే భక్తి ఉంటే ముక్తి ఉంటే నీ దండలకి వెళ్ళి 5 మంది 25 మంది దండలు చెప్పుకొని ఇంజాపురం పోయి గోపేడ తీసుకొచ్చి 5 మంది పుట్టబేడని తీసుకొచ్చి 5 మంది ఒగ్గవాళ్ళని చెప్పుకొని పోయి నువ్వు గద్దేసుకొని నాకు ఎరక చెప్పమ్మా మంచిదని చెప్పి 5 మంది 25 మంది లేకున్నది ఏమి చేస్తుందా ఎల్లమ్మ ఎల్లమ్మ వచ్చి ఎరకాల
ఎరుకులమ్మ ఈ నమోనా మా ఇంట్లో నా మన్మరాలు కూడా తింపుతాయి ఇట్లా ఇట్లా అమ్మా అమ్మ వచ్చనమ్మా ముద్దుగా తుమ్ము తొలిపెనమ్మా ఒకవేళ నువ్వు నిజమైన ఎరుకులమ్మ అయితే నీ దగ్గర సత్యము భత్యము కరెక్ట్ ఉన్నట్లయితే ఈ కింద పడకుండా ఇట్లా దింపాలి కింద పడదు అప్పుడు నమ్ముతా నీ మాట మరి మళ్ళీ అమ్మవారు ఎల్లమ్మవారి ఎప్పుడైతే మరి ఎక్కడ పుట్టి ఎప్పుడైతే తింటుందో తిన్నప్పుడు మరి అటువంటి భగవంతుడు మళ్ళీ ఎక్కడిన వారిని చూసి ఏమంటూ ఉన్నా నీ ఎరుక చెప్పాలంటే నీ చేతి నాకు ఇవ్వాలి నేను ఆడవిళ్ళకి కష్టమిస్తాను కాదా అన్న ఆడవిళ్ళకి కష్టమియ్యా ఓ ఆడవిళ్ళకి కష్టం ఇవ్వకపోతే మరి నేను ఎరుకట్టు చెప్పాలి ఎరుకమ్మా నీ దగ్గర ఏముంది ఎరకల పుట్టున్నది ఎరకల పుట్టికి చెప్పాలి నా దగ్గర పులనాగ బిడ్డ ఉంది నీ పులనాగ బిడ్డ తీసుకొని నీ పుట్టు లోపల పెడుతున్నా నువ్వు వచ్చి పుట్టికి చెప్పాలి పుట్టి వచ్చి పులనాగ బిడ్డ అని చెప్పాలి ఆ పులనాగ బిడ్డ వచ్చి నా అస్తం చెప్తాది అస్తం వచ్చి నా చెవులో చెప్తాదమ్మా సరే వింటావు నాయబాలు కూడా మొత్తం ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మొత్తము మస్తు మంది చెప్పేటోళ్ళు ఉన్నారు ఈ బాలపల్లికి వాగ్దారాలు మస్తు మంది చెప్పేటోళ్ళు ఇట్లా కాదమ్మా నీ పేరేంది నా పేరేంది చెప్పి నువ్వు అవతల దాంట్లో నేను సత్యమైన ఎరుకులమ్మ అనుకుంటున్నాను చెప్తున్నావు కానీ మరొకట నా పేరేంది నీ పేరేంది చెప్పుకున్నప్పుడే అమ్మవారి ఎల్లమ్మ కంటే దేవరాజు మల్లయ్య ఎప్పనే ఉన్నాడు అక్కంట తమ్ముడు తెలుసలేదు తమ్ముడు అంట తెలుసలేదు ఏదో ఆశ రోజు అనుకుంటున్నారు వాడి వాడకం అనుకుంటున్నారు ముఖం చూడని మాటలు అనుకుంటున్నారు ముఖం చూడని మాటలు అనుకుంటే మరి అమ్మవారి ఎల్లమ్మ ఆ బుట్టి లోపల పేరు చూస్తుంటే ఎంత చూసినా కానీ మనక్కడ పులనాగ బిడ్డలతో ముందే దేవరాజు మల్లయ్య బుట్టికి కట్టుకున్నాడు ఎంత చూసినా కానీ మనక్కడ మల్లయ్య పేరు మల్లయ్య పేరు దొరకకపోతే అమ్మవారి ఎల్లమ్మ ఏం చేస్తున్నది గరుడు అమ్మవారి ఎల్లమ్మనేమో 12 ఏళ్ళ మన శ్రీలాగనేమో ఎల్లమ్మ ఉన్నది 24 ఏళ్ళ బాలుడు పెళ్లికి వచ్చిన దేవరాజు మల్లయ్య ఉన్నాడు ఏం జరుగుతున్నది గరుడు
చేసినప్పుడే ఆనందపడి లోపల దేవరాజు ఎల్లయ్య మావరాలు ఎల్లమ్మ అక్కంటాని తమ్ముడు తెలియదు తమ్ముడు అంటానే అక్క తెలియదు కాసేపు అయితే మల్లయ్య చేయి పడతాడేమో అక్క మాడతాడేమో ఏ అదుపోల శంకుడు ఏం చేసినంటే అంటరాని తోట గడుగురు ముట్టరాని తోట ముళ్ళు అందుకొని వాసుడు శివ మల్లికార్జుడు అక్కలకు తమ్ముడు అదృష్ట మంత్రి అని చెప్పి ఉత్తరం రాసిండు ఉత్తరం రాసి ఉత్తరం ఎట్లా పంపించాలని చెప్పి అరిగాలి సుడిగాలి ఎప్పుడైతే పిలిచిండో అరిగాలి సుడిగాలి పిలిచిన సమయకాల మందు అరిగాలి సుడిగాలికి ఏమని చెప్తుండే అరిగాలి సుడిగాలి ఈ గాలి లోపల నేను ఉత్తరం పెడుతున్నా ఆనందపడి లోపల మా వరాలే ఎల్లమ్మ బుట్టి పెట్టుకుని కలకల కన్నీటిస్తుంది ఆ బుట్టి లోపల వరాలే ఈ ఉత్తరం అన్నడా ఉత్తరం వచ్చింది పుట్టి లోపల పడ్డప్పుడే వారి ఎల్లమ్మ ఏడ్చి మోసపోయి పుట్టి మీద వండుకున్నది పుట్టి మీద వండుకున్నప్పుడే చేయి పుట్టి లోపల ఉన్నది ఆ ఉత్తరం వచ్చింది పుట్టి కాకుండా చేయికి తగిలినప్పుడే దిగున మీదకి లేచింది అమ్మ వారి ఎల్లమ్మ ఉత్తరం చూసుకొని ఏం చేస్తున్నది గురుడు ఉత్తరం లోపల ఏమంట రాసినది శ్రీశైలవాసుడు శ్రీమల్లికార్జుడు అక్కడ తమ్ముడు అదృష్టవంతుడు కంట నిలవక నన్ను అనరాని మాటలు అంటే తమ్ముడు మల్లయ్య నీ ముఖం వెంట దోత తమ్ముడు మల్లయ్య అయ్యయ్యోనే తమ్ముడా అయ్యయ్యోనే తమ్ముడా అయ్యయ్యోనే తమ్ముడా అయ్యయ్యోనే తమ్ముడా రారా తమ్ముడా రారా తమ్ముడా తమ్ముడా మల్లయ్య తమ్ముడా మల్లయ్య అక్క వంటాది లోక ఎట్లా
కాని బాధ పట్టివా కాని కష్టం పట్టివా ఏ పిల్లలు తెచ్చి నీకు లగ్గం చేతురా మరి అన్నరాని మాటలు అనుకున్నారు అలా అనకమక్కడ తెలియక ముందు ఆశ దోష అనుకున్నారు వాడేవాడుగా అనుకున్నారు తెలిసినాక అమ్మవారి ఎల్లమ్మ ఏమంటున్నది తమ్ముడా మల్లయ్య నన్ను అక్క వంట చూడక అన్నరాని మాటలు అంటావు మరి ఇక్కడ కాని బాధ పట్టివి నన్ను కాని బాధ పట్టివి కాని చెడ పట్టివి అయ్యో తమ్ముడా మల్లయ్య 12 ఏళ్ళ కోలే పిల్ల కోసము కాని బాధ పట్టివి కాని కష్టం పడుతున్నావు తమ్ముడా మల్లయ్య ఎంత దూరం పోయినా కొడుకు తోడు వంటలు తమ్ముడు మల్లయ్య 24 దినం నాడు మరి అక్కడ 4 దినం ఉన్నాడు ఏమని చెబుతున్నాడు అనుకున్నా గానీ ఒకటయ్యిందో ఈనాడు 60 ఏళ్ళ పెద్ద మనుషుల దాకా 70 ఏళ్ళ పెద్ద మనుషుల దాకా కూడా మరి అనుకున్నా గానీ ఇట్లాంటి కార్యంలో గానీ ఎప్పుడే గానీ అనుకున్నా గానీ 15 రోజుల నాడు గానీ నెల రోజుల నాడు గానీ మరి ఒకటి అక్కడ ఆ మాటలు అనుకున్నా గానీ ఒక తాను అయిపోయిందో ఇప్పుడు కలియుగంలో ఏమైతుందంటే మరి అక్కడ భూములు అమ్ముతున్నారు మరి భూముల కాడ కొట్టాటలు వస్తుంది పైసల కాడ కొట్టాటలు వస్తున్నాయి అన్న జిల్లలకి దూరం అవుతున్నారు అక్క జిల్లలకు దూరం అవుతున్నారు తల్లిదండ్రులు దూరం అవుతున్నాడు మరి అక్కడ తల్లిదండ్రులు చేస్తే మరి అక్కడ అన్నయ్య గుట్ట దూరం అవుతున్నారు రామయ్య పైసకు ఎప్పుడు ఆశ పడకూడదు ఎందుకంటే మరి అక్కడ పైస ఎటువంటిది అంటే నీళ్ళ మీద నాసు లాంటిది ఇళ్ళ పైసలు ఉంటాయి పోతాయి మరి మనిషి గాని మనసు గాని ఎప్పుడు చెడిపోదు గురుడు రామయ్య మనిషికి మాట వచ్చిందంటే ఎన్నడూ చెడిపోదు సచ్చిందాకా మాట ఉంటది గురుడు రామయ్య తమ్ముడా మల్లయ్య 12 ఏళ్ళ కోలే పిల్ల కోసము కాని బాలాడు కాని కష్టపడ్డు ఏ పేదింటి పిల్లలని చెప్పి నీకు పిల్లని ఎత్తనని చెప్పి మరి అమ్మవారి ఎల్లమ్మ ఎరకల గుట్టి లోపల మరి మల్లయ్యకు పిల్లని చూస్తున్నది మరి ఎరకల గుట్టి లోపల పిల్లని చూస్తుంటే మరి సమాజాలలో ఎక్కడ కనిపిస్తున్నాయి దీనికి దగ్గర కంచి అంటే కంచివేరిపట్నం లోపల శ్రీలింగాలపట్నం లోపల ఒడరాజు భార్య భూపాల సీతమ్మ తేనలాగి పెరిగింది తెలివిగల సుందరి పాదాగి పెరిగింది పాల పుత్తడి బొమ్మ మరి అంటమాల మీద పెరిగింది తమ్ముడు మల్లయ్య కష్టోగ్రాలు ఉంటాయి కామెడి కంటలు ఉంటే కర్రెకొక్క కష్టోగ్రాలు ఉంటాయి మరి ఒక్కరు పట్టుకునే మరి గట్టి కష్టోగ్రాలు ఉంటాయి అప్పుడు ఇంటికాడ ఉంటే కర్రెకొక్క కష్టోగ్రాలు ఉంటాయి దోసుకొని పెళ్లి చేసుకో మల్లయ్యో మల్లయ్య చెప్పినప్పుడు దేవరాజు మల్లయ్య తట్టి మీద కొట్టిండు పుట్టమంటే 4 గుర్రము 4 గాళ్ళు కలిగింది గుర్రం పుట్టింది గుర్రాన్ని పూలు బుక్కలతోటి స్వాలతో కుదించిండు దేవరాజు మల్లయ్య అనే గుర్రం మీద పడ్డాడు బాయ్ గురుడు బాయ్ గుర్రం మీద దేవరాజు మల్లన్న కాలంలో కూడా పిల్లలు తీసుకొని పోదామంటే ఎంత మొత్తం ఉన్నాడు తీసిండు ఎప్పుడైతే మరి అక్కడ మరి ఊరు బయట నిలబెట్టి మరి గేరు తిరిగి ఎక్కడ పిల్లలు అనిపిస్తారు 7 మంది అన్నదమ్ముడు రా అయ్యో ఈ కొండ పీడ పూసుండాలనుకో ఆలోచన చేసిండు అటువంటి ఆలోచన చేసిండు మరి ఎప్పుడైతే ఎంత జరిగినా ఉరికొచ్చి మరి కొండ పీడ మూడునేమో రామరామ